ఏంటి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక కలెక్షన్. నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను. దానికోసం విధంగా సపరేట్గా ఒక స్టాండ్ డిజైన్ చేయించాను అనమాట. సూపర్. అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ హ్యాంగింగ్ పెట్టుకోవడానికి, ఇక్కడ వెరీ హైట్ మొక్కలు పెట్టుకోవడానికి, ఇక్కడ తక్కువ హైట్ మొక్కలు పెట్టుకోవడానికి. ఓకే, అంటే వాటి యొక్క లెంత్ మనకు అకామిడేట్ చేసుకునే విధంగా నేను మెజర్మెంట్స్ చేయించుకొని తయారు చేయించాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ. సో యాక్చువల్గా చాలామంది ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్స్ చాలా తక్కువ మంది చేస్తారు. బట్ సార్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఇండోర్ ప్లాంట్స్ మీద కూడా ఎంత ప్రేమ పెంచుకున్నారో ఈ కలెక్షన్ చూస్తే. ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ దీన్ని ట్యాంగిల్ హార్ట్ అంటారు, ఇంకా దీన్ని పెపరోమియా అంటారు, వీటిని ఇంగ్లీష్ ఐవి అంటారు. మీరు చూస్తే 3 రకాల ఇంగ్లీష్ ఐవి నా దగ్గర. ఇంగ్లీష్ ఐవి. ఓకే ఓకే. దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటారు. స్పైడర్ ప్లాంట్ ఇది కొంచెం మనం చూస్తాం, కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ దానివల్ల ఏంటి నేమ్స్ యూజెస్ అనేవి తెలియలేదు. దీన్ని ఇది ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ లాగానే, దీన్ని సిల్వర్ ఏదో అంటారు పేరు. తర్వాత ఇవి చూస్తే ఇవన్నీ ఒకటే జాతి చెందినవి. ఇక్కడ ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఆగ్లోనిమస్ అంటారు వీటిని. ఓకే. దీన్ని క్రీపింగ్ ఫిగ్ అంటారు దీన్ని యాక్చువల్గా అయితే. సో ఇది గోడ మీద పాకుతూ ఉంటుంది. నేను మొన్ననే తెప్పించాను కేరళ నుంచి, దాన్ని పెంచడానికి ట్రై చేస్తాను. అంటే దీనికి కేరళ అని కాదు, మాయిశ్చర్ ఎక్కువ కావాలి. దట్ నీడ్ మాయిశ్చర్ ఇన్ ద సాయిల్ అండ్ ద వెదర్ ఆల్సో. ఇదే ఒక అదే చెప్తున్నా కదా, మొక్కలు పెంచడానికి ఇప్పుడు ఒక హాబీ కంటే ఎక్కువ ఏమంటారు పిచ్చిదనం లాగా అయిపోయింది ఇప్పుడు. సార్ ఇదేంటి సార్ కొంచెం వెరైటీగా ఉంది? ఇది సక్యులెంట్స్ అండి. మీరు చూస్తే ఇది లీఫే. ఇప్పుడు లీఫ్ చూస్తే ఇదంతా వాటర్గా ముట్టుకోండి మీరు, ఒక సాగి ఫీలింగ్ ఉంటుంది. అవునవును. సో ఇదంతా వాటర్ అనమాట. సో మనం వీటిని పెంచుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇది ఈజీగా డ్రైన్ అయిపోయి వాటర్ చూడండి, ఇది ఎండిపోయి ఉంటుంది. దీన్ని తడించకూడదు ఎక్కువ, ఎందుకంటే వీటిలో ఆల్రెడీ వాటర్ ఉంది. మనం ఎక్కువ వాటర్ పోస్తే కూలిపోతుంది మొక్క. ఓకే. సో మీరు చూసారో గమనించారా, ఇది ఇటే తిరిగి ఉంది మొక్క. ఎందుకని? ఒకవైపే ఉంది సన్. మీరు ఏ మొక్క చూడండి, ఎక్కడైనా చూడండి, సన్ దిగి పాకుతా ఉంటాయి. దే ట్రై టు గ్రాబ్ ఫోటోసింథసిస్ బై. ఇప్పుడు మీరు ఇక్కడ చేసే మొక్కలను చూడండి, అటు డైరెక్షన్ చేస్తుంటాయి. మేము పెట్టినవి కాదు. సో దే క్రేవ్ ఫర్ సన్ అండ్ దే ట్రై టు రొటేట్. ఇవి జస్ట్ ఇది ఫిలోడెండ్రా అంటారు, ట్రీ ఫిలోడెండ్రా అంటారు దీన్ని. ఈ 2 హైబిస్కస్ ఇవి. ఇప్పుడు మన కనకాంబరం చెట్టు ఇది. దీన్ని ఆస్పరాగస్ ఫాన్ అంటారు. సార్ దీనికి అంత మెయింటెనెన్స్ చేయకపోయినా పర్వాలేదు. వీటికి మెయింటెనెన్స్ అంటే వాటర్ మేము ఆల్టర్నేట్ ఇస్తాము. మెయిన్గా ఎరువులు మన పైన వెజిటబుల్స్కి వీక్లీ వన్స్ అట్లా అవసరం. వీటికి మంత్లీ వన్స్ ఇస్తే కొద్దిగా సీవీడ్ లిక్విడ్ కానీ, కొంతమందికి ఇక్కడ వాసన వస్తుంది కాబట్టి ఆవు పేడ సంబంధించిన వాడము. ఎక్కువ సీవీడ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తుంటాం. పెస్ట్ కంట్రోల్ అవసరం ఉంటుంది, బట్ న్యూట్రిషన్ అంత మెయింటెనెన్స్ అంత ఉండదు. ఇది ఆగ్లోనిమా, పింక్ ఆగ్లోనిమా అంటారు. ఇది లీఫ్ బాగుంటుందని పెంచాము. ఇది చూడండి దీన్ని బటర్ఫ్లై అంటారు. యాక్సాలిస్ దీని పేరు. ఎగ్జాక్ట్ బటర్ఫ్లై లాగా ఉంది. యాక్సాలిస్ దీని పేరు యాక్చువల్గా అయితే. ఇవన్నీ ఇంగ్లీష్ ఐవీలు అండి. ఇది వ్యారిగేటెడ్ ఇంగ్లీష్ ఐవి. క్రీపర్స్ లాగా పెరుగుతాయి. ఇవన్నీ మోర్ ఆఫ్ ఆర్నమెంటల్. ఇది ఆస్పరాగస్ ఫాన్ అంటారు దీన్ని. దీన్ని అగావే అంటారు. ఇది కూడా ఒక క్యాక్టస్ ముళ్ళు జాతి చెందిన మొక్క ఇది. ఓకే ఓకే. ఇవన్నీ అంతే. కలెక్షన్స్ ఎలా తెలిసాయి ఇవన్నీ? ఒకటి ఫ్రెండ్స్, ఒకటి నేను ఎక్కువ ఆన్లైన్లో తెప్పిస్తుంటాను. రెండోది ఇక్కడ నర్సరీ మేళా జరిగినప్పుడు కొన్ని తెచ్చుకుంటాను. ఇందులో చాలా వరకు ఆన్లైన్లో తెప్పించినవి ఉంటాయి.